రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని ఎవరి గురించి అండి? సంతానం విషయం గురించి అండి. మంత్రం సంతానం గురించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి కోసం ఈరోజు ఈ మంత్రం చెప్పడం జరుగుతుంది. దీని విధి విధానం ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలో చెప్తాను. చేసిన తర్వాత దాని ఫలితం పొందిన తర్వాత మీకు అద్భుతంగా అనిపిస్తుంది. కొన్ని మంత్రాలకు సమయం ఉంటుంది, ఎలా చేయాలి, ఏ సమయాల్లో చేయాలని. ఇది కూడా అలాంటిదండి. ఇది బీజాక్షర మంత్రం అండి. సంతాన గౌరి మంత్రం అండి. ఈ సంతాన గౌరి మంత్రాన్ని ఎవరైతే ఆరాధిస్తారో, జపం చేస్తారో వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. తొందరలోనే సత్సంతానం కలుగుతుంది. గర్భదోషాలు ఎలాంటివైనా తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీని సమయం కూడా చెప్తాను, ఎలా ఏ రోజు ఎట్లా చేయాలి, ఏ సమయాన చేయాలో కూడా చెప్తాను. మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఓం హ్రీం శ్రీం హ్రీం గ్లం ఘం గౌరీ ఘీం స్వహ. ఓం హ్రీం శ్రీం హ్రీం గ్లం ఘం గౌరీ ఘీం స్వహ. ఓం హ్రీం శ్రీం హ్రీం గ్లం ఘం గౌరీ ఘీం స్వహ. ఈ మంత్రాన్ని శబ్దం బయటికి రాకుండా మీరు సమయాన, అంటే మధ్యాహ్నం 12 గంటల సమయాన మీ గృహస్థానంలో ఎక్కడైనా మీరు శుచిగా శుభ్రంగా ఉన్న స్థలంలో శుచిగా మీరు స్నానాలు చేసుకొని మీరు ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత దేవుడి దగ్గరైనా పూజ గదిలైనా పర్లేదు, మీకు అవైలబుల్గా ఎక్కడున్నా, మీకు అనుకూలంగా ఎక్కడున్నా అక్కడ ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల మీకు సత్సంతానం కలుగుతుంది. అతి తొందరలో సంతానం కలుగుతుంది. ఇది మధ్యాహ్నం 12 గంటల సమయానికి మొదలు పెట్టాలండి. మీరు ఈ మంత్రాన్ని 108 చేయవచ్చు. నేను చెప్పిన 1008 సార్లు చేయాలి. వీలు కాలేదు, మాకు వీలు అవుతలేదంటే 108 సార్లు చేయండి. కానీ ఎక్కువ చేసుకుంటే తొందరలో ఫలితం వస్తుంది, తక్కువ చేసుకుంటే కొంచెం లేట్గా వస్తుంది. ఈ సత్సంతానం గురించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ మంత్రాన్ని మీరు ఒక మంచి రోజు చూసుకొని ఇంట్లోనే చేయండి. ఇది మీకు ఎంత చేస్తే అంత తొందరలో సంతానం కలుగుతుంది. మీకు ఇలాంటి సందేహాల గురించి కానీ ఇంకేదైనా అడగాలనుకున్నా కానీ కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. లేదనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి, దానికి సమాధానం ఇస్తాను. సర్వే జన సుఖినో.